కొత్త నిర్మాణాలకు హైడ్రా క్లియరెన్స్ కంపల్సరీ. సో కొత్త నిబంధన తీసుకురాన్న సర్కారు జిహెచ్ఎంసీ చట్ట సవరణలో కీలక క్లాజ్ అంటూ చూస్తున్నాం. ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల నిర్ధారణ కోసం ప్రభుత్వ స్థలమో కాదో తేల్చేందుకు సైతం అన్ని సక్రమంగా ఉన్న తర్వాతే గ్రీన్ సిగ్నల్. లీగల్ కసరత్తు చేస్తున్న లా డిపార్ట్మెంట్ కూల్చివేతకు ముందే నివారణ దిశగా దృష్టి అంటూ చూస్తున్నాం. జిహెచ్ఎంసీ పరిధిలో కొత్త భవనాలు నిర్మించేటువంటి సమయంలో హైడ్రా క్లియరెన్స్ తప్పనిసరి చేసేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఇటీవల రాష్ట్ర కేబినెట్ సమావేశంలో హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ జరిగిన నిర్ణయానికి కొనసాగింపుగా చట్ట సవరణ కోసం లా డిపార్ట్మెంట్ లో కసరత్తు జరుగుతున్నది. ఔటర్ రింగ్ రోడ్ వరకు హైడ్రా పరిధిని ఫిక్స్ చేసినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం జిహెచ్ఎంసీ చట్టానికి సవరణలు చేసి అదనపు అధికారం కల్పించాలనుకున్నది. గ్రేటర్ పరిధిలోని వివిధ మున్సిపల్ పంచాయతీ శాఖలు భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ముందే హైడ్రా తన నిర్ణయాన్ని ఆ శాఖలకు అందించనున్నది. అది ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా నిర్మాణాలకు ఈ శాఖలు పర్మిషన్ ఇవ్వనున్నాయి. ఆ దిశగా లీగల్ పరంగా ముసాయిదా నిబంధనలు రూపొందుతున్నాయి. పూర్తి స్థాయిలో కసరత్తు జరిగిన తర్వాత దీనిపై మరింత క్లారిటీ రానున్నదంటూ చూస్తా ఉన్నాం. బీజేపీ రైతు దీక్ష అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. యూట్యూబ్ ఛానల్కు గుర్తింపు ఎలా? నిన్న యూట్యూబ్ ఛానల్ సంబంధించిన అక్రిడిటేషన్ సంబంధించి ఎవరైతే మీడియా అకాడమీ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన చాలా పెద్ద ఎత్తున ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరగడం జరిగింది. దానికి నేను కూడా వెళ్ళడం జరిగింది. నా యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ చాలా విషయాలు ఏంటంటే అక్రిడిటేషన్ జారీ చేయాలి అంటే యూట్యూబ్ ఛానళ్ళు వాటికి ఉండేటువంటి ఏ విధంగా గుర్తించాలి. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక మహాసముద్రం. ఇందులో పాలిటిక్స్తో పాటు ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఇంకా రకరకాల వాటిలో ఉంటాయి. సో వీటన్నిటిని ఏ విధంగా గుర్తించాలి అనేటువంటి కోణంలోనే ఆ చర్చ జరిగింది. సో ఒకవేళ ఈ యూట్యూబ్ సంబంధించినటువంటి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని కనుక ఈ నిర్ణయించదలుచుకుంటే దానికి కఠినమైనటువంటి నిబంధనలు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా.